మన దేశం సురక్షితంగా ఉందంటే మన ఇంట్లో మనం ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే బోర్డర్లో వలసలు స్మగ్లింగ్లను అరికడుతున్నామంటే కారణం మన బిఎస్ఎఫ్ జవాన్లు. ఈరోజు బిఎస్ఎఫ్ రైజింగ్ డే. మరి ఈరోజు మనం బిఎస్ఎఫ్ అసలు శౌర్యం, అసలు శక్తి, అసలు త్యాగం ఎలా ఉంటుందో ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేద్దాం. ముందుగా అసలు బిఎస్ఎఫ్ ఎలా ఏర్పడింది? 1965 ఇండో పాక్ యుద్ధం తర్వాత భారత ప్రభుత్వం ఒక డిసిషన్ తీసుకుంది. సరిహద్దు రక్షణ కోసం ఒక ప్రత్యేక దళం అవసరమని. అలా పుట్టిందే బిఎస్ఎఫ్. ఎవరైనా రావచ్చు, కానీ సరిహద్దులు దాటాలంటే బిఎస్ఎఫ్ గేటు దాటాల్సిందే. అక్కడ ఆడపిల్లలు మగపిల్లలని వ్యత్యాసం ఉండదు, జాతి మతం అనే భేదం ఉండదు. అక్కడ ఉన్నది ఒకటే మాట, ఇండియా. చాలామంది బిఎస్ఎఫ్ గవర్నమెంట్ జాబ్, మంచి శాలరీ అనుకుంటారు, కానీ ఇక్కడి వరకే మీరు ఆలోచిస్తారు. అసలు నిజం, అసలు వాస్తవం వేరు. ఇక్కడ మనం మొబైల్ సిగ్నల్ లేకపోతేనే చిరాకు పడిపోతాం, కానీ అక్కడ బిఎస్ఎఫ్ జవాన్లు లడక్ వంటి ప్రాంతాల్లో 30 సెంటీగ్రేడ్ల మంచులో పహారా కాస్తూ ఉంటారు. రాజస్థాన్ వంటి ఎడారుల్లో 50 సెంటీగ్రేడ్ల ఎండలో పహారా కాస్తూ ఉంటారు. అటు బంగ్లాదేశ్ బోర్డర్లలో చూస్తే విపరీతమైన వర్షాలను కూడా లెక్క చేయకుండా తడుస్తూ బోర్డర్ సెక్యూరిటీగా ఉంటారు. ఇక్కడ మనం 8 అవర్స్ డ్యూటీ చేస్తేనే కష్టంగా ఉంటుంది, కానీ అక్కడ వాళ్ళు 24/7 అవైలబుల్లోనే ఉండాలి. ఒక్కరోజు మనకి నిద్ర లేకపోతే బాడీలో ఏదో కోల్పోయినట్టు విలవిల్లాడిపోతాం. అలాంటిది వాళ్ళకి నిద్ర లేని రాత్రులు ఎన్నో గడపాలి. నైటు నిద్ర ఉండదు, మార్నింగ్ విశ్రాంతి ఉండదు. పండగ జరుపుకోవాలంటే ఆ టైంలో హాలిడే ఇస్తే ఓకే, లేదంటే అది కష్టమే. ఒక్కరోజు భోజనమైనా ఉండకపోవచ్చు, కానీ పహారా మాత్రం పక్కాగా ఉంటుంది. బిఎస్ఎఫ్ ఒక రక్షణ దళం మాత్రమే కాదు, ఇది భారత్కు తొలి సెక్యూరిటీ గోడ. బిఎస్ఎఫ్ ఇండియాని ఎలా కాపాడుతుందో ముందుగా చూద్దాం. పాకిస్తాన్ బోర్డర్లో టెర్రర్ ఇన్ఫిల్ట్రేషన్ అంటే ఉగ్రవాదులు సరిహద్దులు దాటి ఇండియాలోకి రావడానికి ప్రయత్నిస్తారు. ఆయుధాలు, డ్రగ్స్ ఎప్పటికప్పుడు పంపించడానికి నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటారు. వీటిని ఆపడానికి బిఎస్ఎఫ్ కళ్ళల్లో ఒత్తులేసుకుంటూ చూస్తుంది. ఒక్క క్షణం కళ్ళు మూసినా ఏదైనా జరగచ్చు. సో నష్టం భారీ ఎత్తున ఉంటుంది కనుక వీళ్ళు మాత్రం కాన్సన్ట్రేషన్తోనే 24 గంటలు డ్యూటీలోనే ఉంటారు. అటు బంగ్లాదేశ్లో చూస్తే బోర్డర్లో వలసలు వచ్చేస్తూ ఉంటారు. వాటితో పాటు అక్రమ స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో మనం గోల్డ్ను చిన్న పిల్లలు స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోవడం చూస్తాం. వీళ్ళని ఎప్పటికప్పుడు రెప్పపాటు తీరిక లేకుండా మన బిఎస్ఎఫ్ కాపలా కాస్తూ ఉంటారు. మేఘాలయ, అస్సాం వంటి ప్రాంతాలలో బోర్డర్ చాలా భాగం నీటి మార్గాలపైనే ఉంటుంది. ఈ ప్రాంతాలలో పెద్ద నదులు, చిన్న కాలువలు, అడవుల మధ్య ప్రవహించే నీటి మార్గాలు ఉంటాయి. వాటికి బోర్డర్ ఫెన్సింగ్ వేయడం ఇంపాసిబుల్. అందుకే ఉగ్రవాదులు ఈ నీటి మార్గాలను ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని బిఎస్ఎఫ్ బోట్లపైన, షిప్పులపైన నిరంతరం కాపలా కాస్తూనే ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళ వృత్తిని మరిచి ఒక్కసారి రెప్పపాటు క్షణం నిద్రపోతే ఉగ్రవాదులు వచ్చి దేశాన్ని నాశనం చేస్తారు. సో అలాంటి ప్రమాదాల నుండి మనల్ని ఎప్పటికప్పుడు కాపాడుతూ ప్రశాంతంగా మన జీవితాలను రుద్దుతున్న బిఎస్ఎఫ్ జవాన్లకి హ్యాట్స్ ఆఫ్. ఈరోజు బిఎస్ఎఫ్ రైజింగ్ డే అంటే ఒక ఉత్సవం కాదు, మన దేశాన్ని కాపాడే అజేయ సింహాలను గౌరవించే రోజు. ఈరోజు మనం చెప్పేది ఒక్కటే మాట, మీరు ఉన్నారు కాబట్టే మా సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయి. మీరున్నారు కాబట్టే ఆత్మవిశ్వాసంగా జీవిస్తున్నాం. మీరున్నారు కాబట్టే మా అఖండ భారతం అజేయంగా నిలిచింది. మీరున్నారు కాబట్టే ఈ దేశం గొప్పగా గుర్తింపు పొందింది. జై జవాన్, జై కిసాన్. బిఎస్ఎఫ్ జవాన్లందరికీ మనస్ఫూర్తిగా ఈరోజు సెల్యూట్ చేసుకుంటున్నా. జై హింద్.